పార్లమెంటు ఎన్నికల్లో ఆశించినన్ని స్థానాలు రాకపోవడాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని సీట్లలో ఓటమికి పార్టీ ముఖ్య నేతలే కారణమని అనుమానిస్తోందట. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ పరాజయానికి గల కారణాలను పోస్టుమార్టం చేసేందుకు కురియన్ కమిటీని వేసింది హైకమాండ్. ఈ కమిటీ ఇవాళ రాష్ట్రానికి రానుండడం కాంగ్రెస్ నేతలను ఆందోళనకు గురిచేస్తుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు కురియన్ కమిటీని నియమించింది. రకీబుల్ హుస్సేన్, భర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఇవాళ రాష్ట్రానికి రానుంది. ఎంపీ ఎలక్షన్లలో హస్తం పార్టీ సాధించిన ఫలితాలపై నిజ నిర్ధారణ చేయనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అయితే సీఎం రేవంత్ కు కురియన్ కమిటీ ఎంక్వైరీ తలనొప్పిగా మారనుందా? పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణ వాయిదాకు ఫలితాల రివ్యూ పెండింగే కారణమా? పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి సహకరించిన వారి బండారం బయటపడుతుందన్న టెన్షన్ నేతల్లో మొదలైందా అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు పక్కాగా వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అలాగే హైకమాండ్ మరో 2 అదనంగా మొత్తం 14 స్థానాలు వస్తాయని ఆశించిందట. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న హస్తం పార్టీ అధిష్టానం పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై నిజాలను తేల్చేందుకు కురియన్ కమిటీని నియమించింది. కాగా కురియన్ కమిటీ ఇవాళ రాష్ట్రానికి రానుండడం కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తుందని టాక్. రాష్ట్రంలో బీజేపీకి సైతం 8 ఎంపీ సీట్లు రావడంలో కాంగ్రెస్ నేతల హస్తం ఉందన్నది ఆ పార్టీ హైకమాండ్ కు అనుమానం. ప్రధానంగా సీఎం రేవంతే కమలం పార్టీకి సహకరించి ఉంటారన్న డౌట్ హస్తం పార్టీ పెద్దలకు ఉందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ వంటి ఎంపీ సీట్లు చేజారిపోవడానికి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగే కారణమని పార్టీ సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దీనికి సంబంధించి చేవెళ్ల ఎంపీ కొడుకు ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన మాటలు పార్టీ పెద్దలకు చేరాయట. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యానికి అసలు కారణాలేంటో కురియన్ కమిటీ పోస్ట్ మార్టం చేయనుంది. పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది హైకమాండ్. ప్రధానంగా మల్కాజ్గిరి, చేవెళ్ల, ఆదిలాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నాగర్ కర్నూలు వంటి స్థానాలకు క్యాండిడేట్ల సెలక్షన్ అంతా రేవంత్ ఇష్ట ప్రకారమే జరిగింది. అయితే భువనగిరి, నాగర్ కర్నూలు ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుపొందగా మిగిలిన స్థానాల్లో ఓటమి పాలైంది. రేవంత్ సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్, ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి సీట్లు ఓడిపోవడాన్ని అధిష్టానం జీర్ణించుకోలేకపోతుందని సమాచారం. మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల వంటి స్థానాలలో కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్పినా పార్టీ ఓడిపోవడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందట. ఈ నేపథ్యంలో భాగంగానే తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలు వేసింది కాంగ్రెస్ హైకమాండ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యులను తేల్చే పనిలో నిమగ్నం కానుంది కురియన్ కమిటీ. పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు, సహనేతల పాత్రపై కమిటీ పోస్టు మార్టం చేయనుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. నేతల పనితీరు ఆధారంగానే పదవులు దక్కనున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. మంత్రులు బాధ్యులుగా తేలితే ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న చర్చ కూడా జరుగుతోంది. కాగా మంత్రులైతే పార్టీ ఆదేశాల మేరకే తాము పనిచేశామని, తమను బాధ్యులను చేస్తామంటే ఒప్పుకునేది లేదని అంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇవాళ సాయంత్రం కురియన్ కమిటీ హైదరాబాద్ కు చేరుకోనుంది. అయితే క్షేత్రస్థాయిలో పర్యటించి కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తుందా, లేక నేతలను నగరానికి పిలిపించుకొని వివరాలను తెలుసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.